పాతాళ దుర్గం 10వ భాగం. విరూపుడు విసిరిన తాటి ఉచ్చు గరుడపక్షి రెక్కకొకదానికి తగులుకున్నది. అదే అదనుగా విరూపుడు తాడును బలంగా కిందికి గుంజాడు. పక్షి వేగంగా పైకి పోతుండటంతో ఉచ్చు గట్టిగా బిగుసుకుపోయింది. గరుడు పక్షి ఒక్క త్రుటికాలం గాల్లో కదలకుండా ఉండిపోయి అంతలోనే కర్ణ కఠోరంగా అరుస్తూ రెక్కల్ని బలంగా ఆడించి పైకెగరబోయింది. విరూపుడు 2 చేతులతోనూ గట్టిగా తాడును కిందికి లాగుతూ తెడ్లు వేసే బిల్లులను కూడా సహాయం రమ్మని కేకవేశాడు. వాళ్ళు తెడ్లు వదిలి విరూపుణ్ణి సమీపించేసరికి రెచ్చిపోయిన గరుడు పక్షి అతన్ని తెప్ప మీద నుంచి 1-2 అడుగులు గాల్లోకి లేపింది. విరూపా, తాడు వదలకు, నేను వస్తున్నాను అంటూ సోమకుడు పెద్దగా అరిచి తన తెప్పతో విరూపుడి తెప్పను సమీపించాడు. ఆ సరికి గరుడపక్షి బలం క్షీణించింది. 3 బలశాలులు తాడును కిందికి గుంజుతుండటంతో అది రెక్కలను టపటపలాడిస్తూ కింద పడసాగింది. దూమకుడు కత్తి దూసి పక్షి మెడకు గురిచేసి బలంగా విసిరాడు. ఆ దెబ్బ గురితప్పి దాని గుండెల మీద తగిలింది. దానితో అది మంత్రదండాన్ని వదిలి విలవిలా కొట్టుకుంటూ నదిలో వచ్చి పడింది. దాంతో సోమకుడు పరమానందం చెంది, దూము భయం లేదు, తెప్పదెస్తున్నాను అంటూ ఒక కేక పెట్టి దోమకుడు నదిలో పడిన చోటుకు తెప్పను నడిపించాడు. ఈ లోపల విరూపుడి తెప్ప మీద ఉన్న గుర్రాలు 2 బెదిరి తెప్ప మధ్య నుండి ఒక చివరకు పరిగెత్తడంతో అది తల్లకిందులైపోయి నీళ్లలో పడిపోయినాయి. వాటితో పాటు విరూపుడు 2 బిల్లులు నీటిలో పడ్డారు. ఆ 2 ఈత తెలిసిన వాళ్లైనా ప్రవాహ వేగానికి భయపడి మునిగిపోతున్నామంటూ కేకలు పెట్టసాగారు. విరూపుడు నీటివాలుకు కొట్టుకుపోతున్న తెప్పను 4 బారలు వేసి అందుకొని, బిల్లులు ఇంత పిరికి సన్నాసులు అనుకోలేదు, ఇదిగో తెప్ప ఎక్కండి అని అరిచి, సోమకబాబు, మీరు దోమక దొర దగ్గరికి వెళ్ళండి, నేను ఈదగలను, ఇంత కష్టానికి కారణమైన నల్లగరుడు పక్షి ఉచ్చులో నుంచి బయటపడకుండా పట్టుకోవాలి, దాని గుండెకాయ కాల్చుకొని తినందే నా పగ తీరదు అంటూ దానికేసి ఈదుకుంటూ పోయాడు. సోమకుడు తన తెప్ప దోమకుడిని సమీపించగానే అతడు తెప్ప అంచుల్ని పట్టుకొని దాని మీదకి ఎక్కి కూర్చున్నాడు. నీళ్లల్లో పడిన బిల్లులిద్దరూ మళ్ళీ తమ తెప్ప ఎక్కి విరూపుడికేసి దాన్ని నడపసాగారు. ఈ లోపల విరూపుడు గరుడు పక్షిని చేరి దాని మెడ పట్టుకోబోయేంతలో అది కాళ్లతో అతన్ని ఒక్క తన్ను తన్నింది. వాడి అయిన దాని గోళ్లు శరీరానికి తగిలేసరికి విరూపుడికి ఎక్కడలేని రౌద్రం వచ్చి ముందు వెనకలు చూడకుండా దాని మీదకి ఎగబడి కలియబడ్డాడు. ఆకాశంలో తిరిగే పక్షికి, నేల మీద నడిచే మనిషికి నీటిలో జరుగుతున్న చావు బతుకుల పోరాటం చూసి దోమక సోమకులు చాలా అబ్బురపడ్డారు. ముందు అదలా ఉంచి వాళ్ళని ఏ ముసలో చూసిందంటే ఇద్దరినీ ఒక గావు పట్టి మడుగులో ఉన్న తన సొరంగంలోకి లాక్కుపోతుంది, తెప్పల్ని త్వరగా విరూపుడికేసి నడిపించండి అని ఆజ్ఞాపించాడు దోమకుడు. క్షణాల్లో తెప్పలు 2 విరూపుణ్ణి సమీపించాయి. ఆ సరికి అతడు ఒక చేత్తో గరుడపక్షి మెడ విరిచి పట్టుకొని 2వ చేత్తో దాని కాళ్లను గుప్పెట బిగించేందుకు నానా ప్రయాస పడుతున్నాడు. తెప్ప అతన్ని సమీపించగానే దోమకుడు, విరూపా, నువ్వు తెప్ప మీదకి రా, ఉచ్చులో దొరికిన పక్షి ఎక్కడికి పోతుందిలే అంటూ అతన్ని భుజాలు పట్టుకుని బలవంతంగా తెప్ప మీదికి లాగాడు. విరూపుడి శరీరంలో చాలా చోట్ల పక్షిగోళ్లు తగిలి గాయాలయ్యాయి. దోమక సోమకులు కలిసి గరుడ పక్షిని తెప్ప మీదికి చేర్చారు. ఇది గరుడ పక్షి కాదు, ఎవడో మాయారాక్షసుడు అన్నాడు సోమకుడు పక్షికేసి కత్తి జులిపిస్తూ. దొరా, ఇంతకన్నా భయంకరమైన పక్షులు ఈ కొండల్లో ఉన్నాయి, మేము అప్పుడప్పుడు వీటిని ఉచ్చులేసి పట్టుకుంటాం. మా వాళ్ళు కొందరు చిన్న పిల్లలుగా ఉండగానే వీటిని పట్టుకొని పెంచుతుంటారు, వీటికి అలవాటు చేస్తే ఇవి వేటలో సహాయంగా ఉంటాయి అన్నాడు విరూపుడు గరుడ పక్షికేసి ప్రేమగా చూస్తూ. ధూమకుడు ఆ మాటకు పెద్దగా నవ్వి, ఇప్పుడే దాని గుండెకాయ కాల్చి తీసుకుని తింటానన్నావే, ఆ నీ ప్రతిజ్ఞ ఏమైంది అంటూ, అయినా ఒళ్ళు చూసుకున్నావా, ఎన్ని గాయాలయ్యాయో, ఎంత రక్తం కారిందో అన్నాడు. విరూపుడు తన గాయాలకేసుకుని చూసుకుని, నది దాటనివ్వండి దొరా, ఈ గాయాలు నిమిషాల మీద నయం చేసుకుంటాను అన్నాడు. ఈ లోపల బిల్లులు తెడ్లు వేసి 2 తెప్పలను అవతల ఒడ్డుకు చేర్చారు. నదిలో పడి ఈదుకుపోయిన గుర్రాలు 2 నది ఒడ్డున ఉన్న చెట్ల కింద నిలబడి సకిలిస్తూ ఉన్నాయి. ఎంతో నయం, బతికిపోయాం, ఈ 2 గుర్రాలు మహారణ్యంలోకి పారిపోలేదు అంటూ సోమకుడు వాటిని సమీపించి కళ్ళాలు పట్టుకుని దగ్గరలోనున్న పచ్చిక దగ్గరికి తీసుకుపోయాడు. విరూపుడు గరుడ పక్షిని ఉపాయంగా తెప్ప మీద నుంచి ఒడ్డుపైకి లాగి తాడుకొసను ఒక చెట్టుకు కట్టి తన గాయాలకు ఆకుపసరు పూసుకునేందుకు అక్కడ ఉన్న పొదలకేసి వెళ్ళాడు.
ఈ లోపల ధూమకుడు తన తడిసిన బట్టలను పిండుకుని ఆరబెట్టుకోసాగాడు. ఒక పావు గంట గడిచింది. హఠాత్తుగా విరూపుడు చెట్లచాటు నుంచి, దొరా, ఘోరం జరిగిపోయింది అంటూ ఒక పావుకోడు చేతబట్టుకొని ధూమకుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే, ఇది కాలశంబర మాంత్రికుడి పావుకోడు అవునా అన్నాడు ధూమకుడు. అవును దొరా, నాకు బాగా గుర్తు. ఆ దొరకేదో ప్రమాదం జరిగింది. కుంభీరుడనే రాక్షసుడు ఆయన శత్రువు అన్నారే, వాడు ఆయన్ని చంపేసి ఉంటాడని నాకు అనుమానం కలుగుతున్నది అన్నాడు విరూపుడు భీతి చెందినవాడిలా. దానికి ధూమకుడు, కాలశంబర మాంత్రికుడు అంత తేలిగ్గా చచ్చే రకం కాదు. రాక్షసుడైన కుంభీరుడు అంత దుర్మార్గుడేం కాదు. వాడి మాటలు, ధోరణి, ప్రవర్తన నేను చూశాను. కానీ మొత్తం మీద మాంత్రికుడికేదో ప్రమాదం జరిగింది. అందులో సందేహానికి ఏమాత్రం తావులేదు అన్నాడు. విరూపుడు ఏదో చెప్పబోయేంతలో సోమకుడు, ధూము, త్వరగా ఇటురా అంటూ కత్తి దూసి దగ్గరలో ఉన్న పొదలకేసి బయలుదేరాడు. గుర్రాల్లో ఒకటి ముక్కులు పెద్దవి చేసి వెనక కాళ్ల మీద నిలబడి సోమకుడు కళ్ళంతాడు పట్టు నుంచి పారిపోవాలని చూస్తున్నది. ధూమకుడు, విరూపుడు గబగబా సోమకుడున్న చోటుకు పరిగెత్తారు. సోమకుడు పొదలకేసి చూపిస్తూ, వాటి వెనక నుంచి మూలుగులో మాటలో వినపడుతున్నాయి. మొదట్లో నేను గుర్తించలేదు. గుర్రం భయపడి పారిపోవాలని చూస్తుంటే నాకు అనుమానం కలిగింది అన్నాడు. ధూమకుడు కత్తి దూసి, జై కాళేరమ్మ అంటూ పొదల్లోకి జొరబడ్డాడు. అతడి వెనుకనే శాంభవి అని కేకబెడుతూ విరూపుడు కూడా వెళ్ళాడు. అయ్యా, చస్తున్నవాడి మీదికి కత్తి కటారులెందుకు? నేను రాక్షసుడి కాదు, అట్లని మనిషిని కూడా కాదు. 25 కాలకలి రాక్షసుడి చెర నాకు ఈ రెండూ కాని మరేదో వికృత రూపాన్నిచ్చింది అన్న మాటలు వినిపించాయి. ఆ మాట్లాడిన వాడి ఆకార విశేషాలు చూసి ముగ్గురు దడుచుకున్న వాళ్ళలా ఆగిపోయి ఒక్కొక్క అడుగే వెనక్కు వేయసాగారు. మిడిగుడ్లు, బట్టతల, అక్కడక్కడ సూదుల్లా నిలబడి ఉన్న వెంట్రుకలు. ఆ మనిషి మాట్లాడే శవంలా ఉన్నాడు. అతడి శరీరం మీద బలంగా తగిలిన గాయాల గుర్తులు కనబడుతున్నాయి. అవును, ఆ పావుకోడెవరిది? ఆ మంత్రదండం ఎవరిది? ఆ రెండూ కాలశంబర మాంత్రికుడివేనా అని ప్రశ్నించాడు ఆ వికారాకారుడు ఆయాసపడుతూ. అవును, ఇవి కాలశంబర మాంత్రికుడివే. నువ్వెలా గుర్తించగలిగావు? ఇంతకీ నువ్వెవరివి అని అడిగాడు ధూమకుడు. దానికి ఆ వికృతాకారుడు, ఇప్పుడో ఇంకాసేపట్లోనో చావనున్న నేనెవరైతే మాత్రం మీకేమీ? ఒకప్పుడు నేను ఈ ప్రాంతాల వాణ్ణే. కాలకలి రాక్షసుడి బంట్లకు దొరికి 25 వాడి చెర అనుభవించాను. వాళ్ళు నాకు ప్రాణభయం పెట్టి ఈ ప్రాంతాల వాణ్ణి గనుక ఇక్కడ మనుషుల్ని ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడల్లా దారి మార్గం చూపేందుకు నన్ను వెంటబెట్టుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పని మీదనే నన్ను వెంట తెచ్చారు. పారిపోవాలని ప్రయత్నించాను. ఆ ఫలితమే ఈ గాయాలు అంటూ కళ్ళు మూసుకుని ఆయాసపడసాగాడు. అతడు మరెంతోసేపు బతకడన్న అనుమానం కలిగిన ధూమకుడు అతన్ని సమీపించి, మేం ఆ కాలకలి మీద పగ తీర్చుకునేందుకు వెళుతున్నాం. అతన్ని హతమార్చి నీ ఆత్మకు శాంతి కలగజేస్తాం. ఈ ఒక్క మాటకు జవాబు చెప్పు. కాలశంబరుణ్ణి ఆ రాక్షసుడి బంట్లు పట్టుకుని చంపారా అని అడిగాడు. దానికి ఆ వికృతాకారుడు, ఆ సంగతి నేను నమ్మకంగా చెప్పలేను. అతడు, అతడి వెంట ఉన్న ఒక యువకుడు ఆ దుర్మార్గుల్ని ఎదిరించి పారిపోవడం సాగించారు. ఆ గందరగోళంలో నేను పారిపోయేందుకు ప్రయత్నించాను. నన్ను కత్తులతో పొడిచి ఇక్కడ పారేశారు అన్నాడు. అయితే ఆ క్రూరులు ఎటుగా పోయారో చెప్పగలవా అని అడిగాడు ధూమకుడు. చెప్పలేను, కానీ వాళ్ళు ఎక్కువ వచ్చిన పడవ నది కొండమలుపు తిరిగే రేవులో ఉన్నది. మీరు వాగ్దానం చేసినట్టు ఆ కాలకలిని చంపి నా ఆత్మకు శాంతి కలిగించండి అంటూ వికృతాకారుడు నిలువెల్లా ఓసారి కంపించి కట్టెలా బిగదన్నుకుపోయాడు. ధూమకుడు తన దగ్గరున్న వస్త్రాల్లో ఒకదాన్ని అతడి శరీరం మీద కప్పి, నిరూప, నీకితడు చెప్పిన నది మలుపు తెలుసునా అని అడిగాడు. తెలుసు దొరా, అది ఎంతో దూరం కూడా లేదు, బయలుదేరండి అన్నాడు విరూపుడు. గుర్రాలను జాగ్రత్తగా చూసుకోమని బిల్లులకు చెప్పి ముగ్గురు నది మలుపుకేసి బయలుదేరారు. 4-5 నిమిషాలు గడిచేసరికి వాళ్లకు కొండను చుట్టుపోతున్న నది, అక్కడ రేవులా ఉన్న ఒక ప్రదేశంలో పెద్ద పడవ కనిపించింది. వాళ్ళు చెట్ల చాటున దాక్కుంటూ ముందుకు పోయి రేవును సమీపించగానే దాని ఒడ్డునున్న చెట్టు ఎక్కి పడవకేసి పరీక్షగా చూశారు. పడవ మీద ఎవ్వరూ లేరు, కానీ పడవ చుట్టూ ఎన్నో ముసళ్ళు ఈదుతూ కనిపించినాయి. సోముడు, బాణం గురిపెట్టి ఒకదాని శిరస్సు బద్దలయ్యేటట్టు కొట్టు అన్నాడు ధూమకుడు. సోమకుడు బాణం గురిపెట్టి వదలబోయేంతలో
విరూపుడు దొరా అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ ఈ లోపలే సోమకుడు వదిలిన బాణం రివ్వుమంటూ పోయి ఒక మొసలి తలను టపిమంటూ తాకింది. మొసలి నీళ్లల్లో అంత ఎత్తు ఎగిరిపడి మనిషిలా కీచుమంటూ అరిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.